కర్నూలు జిల్లా ఆదోనిలో రహదారులు అధ్వానంగా ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయచోటి రామయ్య కాలనీలో డ్రైనేజీకి రక్షణ గోడ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. వర్షాల వేళ రోడ్లు జలమయమై కాలువలు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి ఏర్పడుతుందని, దీంతో ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాపోతున్నారు. పూర్తి సమాచారం ఆదోని నుంచి మా రిపోర్టర్ కిరణ్ కుమార్ అందిస్తారు. జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఉన్న రాయచోటి రామయ్య అనే కాలనీ, లేబర్ కాలనీ ఎదుటైతే ఉన్నాము ప్రస్తుతం మనము. అయితే ఈ కాలనీకి పక్కన చూసుకున్నట్లయితే ఒకవైపు చూసుకుంటే డిఎస్పీ బంగ్లా వెళ్ళడానికి ఒక రహదారి, అలాగే ఇటుపక్క చూసుకుంటే క్రాంతి నగర్ వెళ్ళడానికి ఇంకొక ప్రధాన రహదారులు ఉన్నాయి. ఈ రెండు రహదారులు కలిసి చోట ఏదైతే ఉందో ఈ ప్రస్తుతం ఈ రహదారి అనేది చూసుకున్నట్లయితే పూర్తిగా మట్టితోనే అయితే రహదారి అయితే చేయడం జరిగింది. కానీ దీనికి అంటి పెట్టుకొని చూసినట్లయితే ఇక్కడ పెద్ద డ్రైనేజీ కాలువ అయితే ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే వర్షాకాలం ఏవైతే రాబోతున్నాయో ఈ వర్షాల కారణంగా ఆదంలో ఉన్న ప్రతి ఒక్క చోట వచ్చే వరద నీళ్లు మొత్తాన్ని చూసినట్లయితే ఈ డ్రైనేజీలో నుంచే రావడం అయితే జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోడ్డుకి ఆంటి పెట్టుకొని ఎటువంటి సేఫ్టీ వాల్స్ కానీ ఎలాంటి సేఫ్టీ కానీ అయితే లేదు. ముఖ్యంగా ప్రధానంగా చూసినట్లయితే ఈ రహదారి అనేది వాహనాలు వెళ్ళడానికి మెయిన్గా రహదారిని చెప్పుకోవచ్చు. ఇంకోటి అతి ముఖ్యంగా చూసినట్లయితే స్కూల్కి సంబంధించిన స్కూల్ బస్సులు కావచ్చు, అలాగే ఆటోలు కూడా వెళ్తూ ఉంటాయి ఇటువైపు నుంచి. అలాగే గూడ్స్ వచ్చిన ఏవైతే లోడ్స్ ఉంటాయో ఆ లోడ్స్ సంబంధించిన లారీలు కూడా ఈ హెవీ వెహికల్స్ కూడా ఈ ప్రధాన రహదారి పై నుంచే వెళ్తుంటాయి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కాలువకి అంటు పెట్టుకొని ఒక పురపాలక ఉన్నత పాఠశాల అయితే బోర్డు అయితే ఉంది. అయితే అంటే దగ్గరలో కూడా ఒక స్కూల్ అయితే ఉన్నాయి. ఈ స్కూల్కి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈవినింగ్ పూట కావచ్చు, మార్నింగ్ పూట కావచ్చు, వర్షాకాలంలో ముఖ్యంగా వర్షాకాలంలో వస్తగిన పిల్లలు పొరపాటున కాలు జారిన ఈ కాలువలో పడితే వర్షాకాలంలో నీళ్ళలో పడినా కూడా అసలుకి తెలియని దాఖలు అయితే చూసుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే ఎటువంటి హెచ్చరిక బోర్డు కానీ అలాగే ఎటువంటి సేఫ్టీ వాల్ కానీ అయితే లేదని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అయితే అంటే రోజుకి ఈ రహదారి పైన రోజుకి ఎన్ని వాహనాలు అయితే తిరుగుతుంటాయి? రోజుకి అంటే మన రైల్వే ట్రాక్ నుంచి ఏవైతే వాగన్లు ఉన్నాయో మనకి ఏవైతే రైస్ కానీ లేకపోతే ఇంకా ఇక్కడ దీనికి పోవడానికి దాదాపు ఒక మినిమం ఎంత లేదన్నా 200 వెహికల్స్ అంటే లారీలే తిరుగుతాయి. ఈ ఆటోలు ఇవన్నీ కాదని చెప్పి ఈ లారీలే ఒక 200 వరకు తిరుగుతాయి. ఇంకా ఎద్దుల బండ్లు, మనుషులు, ఆటోలు, కార్లు అన్నీ ఇప్పుడు బైపాస్కి ఎక్కువ పోవు కాబట్టి కొన్ని ఇట్లే వెళ్తాయి బైపాస్కి. ఈ రోడ్డు పడినప్పటి నుండి ఇట్లే వెళ్తాయి. మరి ఈ దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే గారు త్వరితగతిన ఈ సైడ్ వాల్ని నిర్మిస్తారని అనుకుంటున్నాం. నా పేరు జైభీం సాయిరాం, మాలమానాడు రాష్ట్ర అధ్యక్షుడిని. అన్న చెప్పండి అన్న, యాక్చువల్గా ఇప్పుడు వర్షాకాలం పడినప్పుడు మీరు అంటే ఈ రహదారి ఎలా ఉంటుంది అన్న? ఎద్దుల బండి వచ్చినప్పుడు తిరగడానికి వెహికల్ పోతుంది కదా, మామూలు ఎద్దుల బండి పోతుంది కదా, ఆ ఎద్దుల బండి వచ్చేటప్పుడు తుబుక్కని జారుకొని కిందికి పడుతుంది. ఇంకొకటి ఇక్కడ కొద్దిగా స్లిప్ అయితే కూడా డైరెక్ట్ వంకలేకపోతుంది. ఇంకొకటిగా ఇక్కడ కూడా డైరెక్ట్ గా పోతుంది. ఉండేది మధ్యలో మాత్రమే. ఈ మధ్యలోనే పోవాలంటే పక్కన చూసుకొని రావాలా. దీంట్లోనే బడి పిల్లలు, మొత్తం లారీలు, మొత్తం ఆటోలు, మొత్తం ఏటు జద్దు తిరుగులాడుతుంటాయి. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు వెయిట్ చేయాలి. ఇంకొకటి వర్షాకాలం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అన్న. ఈ రోడ్డు మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు. అసలు వస్తారు, చూస్తారు, పోతారు, అంతే తప్ప వేరేది ఏం చేయడం లేదు ఈ రోడ్డుకి. అయితే గతంలో ఏమైనా ప్రమాదాలు ఏమైనా జరిగినాయంటారు? అంటే వెహికల్ పరంగా కానీ, ఎద్దుల బండికి పరంగా కానీ, అంటే పిల్లలకి ఏమైనా కానీ? ఇది లారీ పడింది, అక్కడొక్కడ లారీ పడింది, ఇక్కడ లారీ పడింది. దీంట్లోకి ఆల్రెడీ పోయింది. వేరేది జాకీ వచ్చి బయటికి తీసినారు. ఆల్రెడీ 2 సార్లు అయింది. ఇది జరుగుబట్టి 2 సార్లు అయింది. నా ఎద్దుల బండి అంటే కొద్దిగా స్లిప్ అయ్యి మరి ఆటోమేటిక్గా అట్లే నేను తాళ్ళు పట్టుకున్నా, అట్లే పోయింది సైడ్కి. నాది 10 ఎకరాల పొలం ఉందన్న సొంతంగా. నేను రైతు బిడ్డనే, డైలీ పోయేవాడిని. మరి పార్టీల తరపు నుంచి కానీ వేరే తరపు నుంచి కానీ వేరే ఉద్దేశం లేదు. నేనేమంటున్నానంటే మా కోసము కొద్దిగా చూడండి. బడి పిల్లలు ఉన్నారు, ఇది హై స్కూల్, ఇది 10th క్లాస్ వరకు పెట్టినారు. కొద్దిగా చూడండి, మా కోసము, రైతుల కోసము
స్కూల్ పిల్లల కోసం. ఇది ప్రజల్లోని మాటలు. ఈ రహదారి ఏదైతే ఉందో మొత్తానికి చేసే ప్రమాదానికి గురయ్యే అవకాశం చాలా వరకు ఉందని అయితే చెప్తున్నారు. ఇప్పుడు రాబోయే వర్షాకాలం ఏదైతే ఉందో, వర్షాకాలం అయితే మరీ ఎక్కువ వచ్చే వరదల్లో ఈ రహదారి అనేది మొత్తంగా చూసుకుంటే ఆ మట్టి అనేది మొత్తం గతంలోనే వరదలతో అది రహదారి అనేది మొత్తంగా వర్షాకాలం బాగా దెబ్బకి గురై మొత్తం ప్రమాదానికి గురైంది అని అంటున్నారు. అలాగే ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండడం కోసం ఏవైతే సైడ్ వాల్స్ అయితే ఉన్నాయో అది వీలైనంత వరకు త్వరగా వేయించాలని చెప్పేసి ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు. చూసండి YKTV న్యూస్, వీడియో జర్నలిస్ట్ మహేష్ తో కిరణ్ ఆదన్.